గ్రంథంలో నుండి సమూయేలు రెండవ గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాను. 2వ వచనం నుండి. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకొని ఒకడు సౌలు నొద్దనున్న దండిలో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యముల నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అని. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగూ తెలిసినదని దావీదును వాడిని అడుగగా, వాడిట్లని, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూసి వెనుకు తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు, చిత్తము నా ఏలిన వాడా అని నేనంటిని. నీ ఎవడవని అతడు నన్ను అడుగుగా, నేను అమాలేకీయుడినని అని చెప్పి తిని. తర్వాత 14-16 వచ్చి కలిసి ఉంటా చూద్దాం. 14-16. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని అతని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నువ్వు పోయి వాడిని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. నీ ఎవడవని 8వ వచనం. నువ్వు ఎవడవని అతను అడుగగా, నేను అమాలేకీయుడినని చెప్పి తిని. అతడు వాణ్ణి కొట్టి చంపెను. చదవబడిన ఈ లేఖన భాగాలను, మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వెడికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము గడిచిన వారము సమూయేలు 2వ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ప్రారంభించాం. సమూయేలు 2వ గ్రంథాన్ని ప్రారంభించి మొదటి అధ్యాయాన్ని మనము కొంత భాగాన్ని ధ్యానం చేసి ముగించాం. అయితే ఈ సమూయేలు 2వ గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనము పోయిన ఆదివారంలో ఏమి రాయబడి ఉన్నదో, అక్కడ ఏమి జరిగిందో మీకు వివరించడం జరిగింది. అయితే నేను అదంతా ఇప్పుడు వివరించను, కానీ ఈ అధ్యాయానికి ఒక పేరు పెట్టాము. ఏ పేరు పెట్టాము? ఈ అధ్యాయాన్ని మొత్తం చదువుతున్నప్పుడు ఒక పేరు పెట్టాం. దాని పేరు దావీదు దుఃఖము, లేకుంటే నాయకుని యొక్క దుఃఖము, కన్నీరు అని మనం చూసాం. నాయకుని కన్నీరు లేదంటే దావీదు దుఃఖము అని మనం చూసాం. ఒక చొక్క మనము మీరు గమనించాలి. కుట్టించాల్సిన చొక్కా ఉందనుకో, ఆ మంచి మనము షాపులోకి వెళ్ళి కుట్టింది కాదు, కుట్టాల్సిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనము చూసినప్పుడు బాగుందనుకో, మనం చాలా ఇష్టపడిన తర్వాత దాన్ని తెచ్చుకొని ఏం చేయాలి? మిషన్ దగ్గర కుట్టించాలి. కుట్టించేటప్పుడు సార్ మిషన్ దగ్గరికి ఇచ్చి కొలతలని తీసుకో, కానీ ఈ గుట్ట చాలా నీట్గా ఉంది, దీన్ని కట్ చేయకుండా నాకు కుట్టమంటే కుడతాడా? కుట్టడు. నువ్వు ఎంత మంచి క్లాత్ అంటే, నువ్వు ఏ క్లాత్ అని తెచ్చుకో, నువ్వు ఎంత మంచి క్లాత్ తెచ్చుకున్న మిషన్ వాడు ఏం చేస్తాడు? చేతులు, కాళ్ళు, అదే జేబు, మెడక మెడ అన్ని కట్ చేస్తాడు. నీకు నువ్వు ఇష్టం కాకపోయినా కట్ చేస్తాడు, దాన్ని నీట్గా కుడతాడు. కట్ చేయనదే
ఆ వస్త్రాన్ని కట్ చేయనదే మంచి మనం ధరించుకోవడానికి వీలవుతుంది. అలాగే ఒక దైవ గ్రంథంలోని ఒక అధ్యాయాన్ని ముక్కల చేయనదే మనకు అర్థం కాదు. గమనించాలి. ఇలాగే స్టడీ చేస్తే మనకి ఏం అర్థం కాదు, ఇలాగే ధ్యానం చేస్తే మనకు అర్థం కాదు. అర్థం కావాలి అంటే దాన్ని ముక్కలు చేయాలి. మనం ఒక అధ్యాయాన్ని మనం స్టడీ చేస్తున్నామంటే ఆ అధ్యాయంలో ఉన్న సారము, ఆ అధ్యాయంలో ఉన్న భావము మనకు అర్థం కావాలంటే ముక్కలు చేయాలి. మరి ఈ అధ్యాయాన్ని ఎన్ని ముక్కలు చేశాం? 2 ముక్కలు చేశాం. 1 నుండి 16 వచనాలలో అమాలేకుని హతము చూశాం. అదే కదా మనం చదువుకుంది. 8వ వచనంలో నీ ఎవడని నేను అడగగా వాడేమన్నాడు? నేను అమాలేకుడును అన్నాడు. చివరి భాగంలో 16 వచనం చివరి భాగంలో చూడగా అతడు వానిని కొట్టి చంపాను. కాబట్టి అమాలేకుడు మొదటి 16 వచనాలలో అమాలేకుడు హతమైపోయాడు. 17 నుండి 27 వచనాలలో దావీదు దుఃఖం లేదంటే దావీదు కన్నీరు మనం చూస్తా ఉన్నాం. అట్లయితే పోయిన ఆదివారంలో మనం ఏమి చూసామంటే అమాలేకు దావీదు ఎక్కడున్నాడో చూసాం, సౌలు ఏమయ్యాడో చూసాం. వీరిద్దరి మధ్యలోకి ఒక అమాలేకుడు ప్రవేశించాడు. అసలు అమాలేకులు ఎవరు? అది పోయిన ఆదివారం మనం ధ్యానం చేసింది. ఎవరు అమాలేకీయులు? 1 ఏశావు సంతానం. అమాలేకీయులు వాళ్ళ యొక్క చరిత్ర మనం చూసినప్పుడు ఏశావు సంతానం. అయితే వారి 3 భాగాలు మనం జ్ఞాపకం చేసాం. ఏశావు సంతానము కరెక్టే. వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు అంటే 1 శరీర సంబంధాన్ని కలిగిన వారు, 2 విరోధ భావాన్ని కలిగిన వారు, 3వది బలహీనులను హతమార్చేవారు. శరీర సంబంధులు, విరోధ భావాన్ని కలిగేవారు, బలహీనులను హతమార్చేవారు. అమాలేకీల యొక్క స్వభావం అదని మనం జ్ఞాపకం చేసి ముగించాం. అయితే ఈ అమాలేకుడు ఎవరు? అది మన వర్తమానం. ఈ ఉదయకాలం ఈ దినం మన వర్తమానం ఏంటంటే అమాలేకులంతా శరీర సంబంధులు, బలహీనులను హతమార్చేవారు, విరోధ భావం కలిగిన వారు. అందరూ అలా ఉంటారని గ్యారంటీ ఏముంది? కానీ ఈ అమాలేకుడు ఎలాంటి వాడు? ఈయన కూడా అలాంటి వాడే. చూడండి, ఈ అమాలేకుడికి ఉన్న లక్షణాలు జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. ఎందుకు ఈ అమాలేకుడు చంపబడ్డాడు? అది వర్తమానం. ఎందుకు ఈ అమాలేకుడు చంపబడ్డాడు? అతడు వానిని కొట్టి చంపెను. ఎందుకు చంపబడ్డాడో 3 మాటలు జ్ఞాపకం చేసి మన వర్తమానాన్ని మనం ముగిద్దాం ఈ దినం. రండి, ఇతని గురించి మనం ఆలోచన చేద్దాం. 2వ వచనం చదువుతారా? 2వ వచనం. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకొని ఒకడు సౌలు నొద్దనున్న దండులోనికి వచ్చాను. సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాను. ఇనుండి ఇతను ఎలా ఉన్నాడు? నెత్తి మీద బుగ్గి పోసుకున్నాడు, వస్త్రాలు ఏమయ్యాయి? చింపుకున్నాడు. అసలు వాస్తవానికి ఈ అమాలేకీయులకి ఈ పద్ధతికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకు అంటే దైవ గ్రంథంలో చూసినప్పుడు ఇశ్రాయేలీయులు, యూదావారు మాత్రమే ఇలాంటి సంఘటన చేశారు. ఎలాంటివి? వస్త్రాలు చింపుకున్నారు. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేదంటే అంతే 7వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. 5వ వచనంలో కూడా 6వ వచనం. యెహోషువ తన వస్త్రాలను అదేనా తన బట్టలను చింపుకొని తాను ఇశ్రాయేలీయులను పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తన తలల మీద ధూళిని పోసుకొనుచు. యెహోషువ కాలంలో ఇలా జరిగింది. అంత మాత్రమే కాదు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం
12వ వచనం చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆనాడే బెన్యామీయుడు ఒకడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. ఇతడు బెన్యామీయుడు. ఇశ్రాయేలుడైన మనం చూస్తా ఉన్న యెహోషువ బెన్యామీయుడైన ఒక వ్యక్తి, అతని పేరు రాయబడింది, బెన్యామీయుడు రాయబడింది. ఇతను కూడా ఏం చేశాడు? వస్త్రాలను చింపుకొని తల మీద ధూళి పోసుకొని పరిగెత్తాడు. అది మాత్రమే కాదు, యోబు గ్రంథాన్ని చూడండి. యోబు గ్రంథంలో మనం చూడగలం. కానీ యోబు గ్రంథంలో చూడండి, మొదటి అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 20వ వచనం చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలకు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేయించు ఇట్లా నేను ఏనండి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ అమాలేకుడు ఈ రీతిగా చేసినట్లు లేదు. ఎలాగూ వస్త్రాలను చింపుకొని తల మీద బుగ్గు పోసుకొని ఎవరు చేయలేం. కానీ వీడు చేశాడు, ఈ అమాలేకుడు చేశాడంటే దీన్ని బట్టి మనం ఏమర్థమవుతుందంటే ఇతడు నెంబర్ 1 ఇతడు వేషధారి. పూర్వీకులు ఎవరు చేయలే. అమాలేకులు ఎవరు వస్త్రాలను చింపుకోలేదు, నెత్తి మీద ధూళి వేసుకునేది. ఇశ్రాయేలు చేశారు, బెన్యామీను చేశారు, యోబు చేశాడు. కానీ చాలా స్థలాల్లో మనం చూడగలం. దైవ గ్రంథంలో ఇశ్రాయేలు చేసిన ఆ పద్ధతిని మనం ఎస్తేరు కాలంలో కూడా మనం చూడగలం. అయితే ఏ అమాలేకుడు ఇలా చేయలేదు. మరి ఇలా చేశాడు అంటే ఇతడు ఎవరు? ఇతడు వేషధారి. అట్లయితే ఈ అమాలేకుడు వేషధారి. ప్రియులారా, నేడు సంఘాలలో కూడా వేషధారులు ఉన్నారు. అపవాది క్రియలను జరిగించేవారు, లోక సంబంధాలను జరిగించేవారు, ఆచార పద్ధతులను కొనసాగించేవారు వేషధారులు నేడు సంఘాలలో ఉన్నారు. అంటాడు, ఏమంటాడు చూడండి. ఇతను వేషధారి అనడానికి రుజువు ఏంటంటే అమాట చదవండి. సమూయేలు 2వ గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం చూస్తారా? ఏమంటున్నాడు? 2వ వచనంలో దండులో నుండి వచ్చాను అని చెబుతూ ఇప్పుడు చూడండి 16వ వచనం అతను ఒక మాట అంటాడు చూడండి. 10వ వచనం 8 నుండి 10వ వచనంలో అతను చూడండి. అతను ఏమంటున్నాడు? నీ ఎవడవని అతను నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పాను. అంత మాత్రమే కాదు, మధ్యలో చూడండి. అతని దగ్గర కనపడిందా? మధ్యలో 8, 10 వచనాలు. నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. ఏమంటున్నాడు దావీదు అంటే, నేను వెళ్ళాను, నాకు కత్తి మన మీద ఆనుకొని ఉన్నాడు, సౌలు కనిపించాడు, ప్రాణంతో ఉన్నాడు, కాబట్టి నన్ను ఎవడా అనగా నా ఏలిన వాడా నేను చెప్పాను, విషయాన్ని చెప్పాను అని చెబుతూ అంటాడు. నేను బాధను భరించలేకపోతున్నాను, నన్ను చంపమంటే అన్న ఏమన్నాడు? నేను సౌలును చంపితిని అని. నిజం చెప్పండి, అసలు ఈ అమాలేకీయుడు సౌలును చంపాడా? చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబినాదాబు, మెల్కీషువ ఆ సౌలు యొక్క కుమారులను అతము చేసిరి. తర్వాత 4వ వచనం 3 చూడండి. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములందినప్పుడు సౌలు సున్నతి లేని ఈరు వచ్చి నన్ను పొడచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని ఈయనను చదువు మాట పట్టుకోండి. తన ఆయుధములు మోయివానితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చెయ్యలనుకున్నాడు. గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమైన అతని ఆయుధములు మోయేవాడు, తాను తన కత్తి మీద పడి అతను కూడా మరణమైన. చెప్పండి, లేఖనంలో ఏముంది? సౌలే తన కత్తి మీద పడి తను చనిపోయాడు.
కానీ ఈడేమంటున్నాడు వచ్చి, కత్తి కొనక ఆనుకొని ఉన్నాడు, కొన ప్రాణంతో ఉన్నాడు, నేనేం చేశాను, నన్ను చంపమన్నాడు, తన ఆయుధములు మోయివాడితో చెబితే ఈడేమంటున్నాడు, నాతో చెప్పాడు కాబట్టి నేనేం చేశాను, నేను సౌలుని చంపేశాను. తను చెప్పేది అబద్ధం కదా. వేషధారణ. దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో చూడండి, మాట అక్కడ కూడా ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము. అక్కడి నుంచి కూడా మనం చదవచ్చు, 1 నుండి 6 వచనాలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 10వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో కూడా అక్కడ ఉంటుంది. అయితే అది జ్ఞాపకం చేయండి, డైరెక్ట్గా మన పదానికి వెళ్ళిపోదాం. 10వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 5వ వచనం చూడండి. 3వ వచనంలో యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండెను, అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములనుందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి చూసి నన్ను పొడవమని తన ఆయుధముల మోయివానితో చెప్పగనగా వాడు బహుగా భయపడి అలాగు చేయుట ఒప్పుకొనలేదు. గనుక సౌలు తన కత్తి మీద పడెను. లేఖనములో స్పష్టంగా రాయబడి ఉంది సౌలు ఎలా చనిపోయాడు. కానీ దావీదు తెలియదని ఎలా ప్రవర్తిస్తున్నాడు, వచ్చి నేనే చంపాను, సౌలును నేనే చంపాను, ఇదిగో కిరీటము హస్తకంకణము ఇదిగో అని చెప్పి పరుగు ఇంకా ఎలా వస్తున్నాడు, వస్త్రాన్ని చింపు వేసుకొని, అంత మాత్రమే కాదు నెత్తి మీద గుగ్గు పోసుకొని వస్తూ ఉన్నాడు. అయ్యో, నేడు వేషధారుడు ఎలాగ విస్తరిస్తున్నారు చూడండి. అసలు వాస్తవానికి తన సైనికుడు కాదు. నేను అంటాడు, ఏమన్నాడు, నేను సైన్యములోనికి వెళ్ళాను. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం. అతడు చూడండి ఏమంటున్నాడు, 3వ వచనం. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగిన. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చి తిని. ఎన్ని అబద్ధాలు చూడండి. వేషధారులు అబద్ధాన్ని ఆశ్రయిస్తారు అనడానికి ఇదే రుజువు. అంటాడు సౌలుని చంపలేదు, అంటాడు నేను సౌలుని చంపానంటాడు. అంత మాత్రమే కాదు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావంటే నేను ఇశ్రాయేలు సైన్యంలో ఉంటాడు. అసలు నీకు ఇశ్రాయేలు సైన్యమతో నీకేం పని? ఈ అమాలేకుడికి ఏం పని యుద్ధానికి? అసలు అమాలేకీయులకి అసలు వీరికి విరోధం. అసలు వారితో సహవాసం చేయరు, వారితో వెయ్యమంది. ఎందుకంటే వారు చేసిన దుష్కార్యములు మనం విన్నాం గడిచిన వారంలో, వారు చేసిన చెడ్డ కార్యాలు మనం విన్నాం. దేవుడే వారిని నిర్మూలన చేయమని చెప్పాడు. కానీ ఇప్పుడు వీడు ఏమంటాడంటే వచ్చి, నేను సైన్యములో నుండి, నేను సౌలు సైన్యములో నుండి, ఇశ్రాయేలు సైన్యములో నుండి నేను వచ్చుచున్నాను. శరీర సంబంధులు వేషధారులు అబద్ధాన్ని ఆశ్రయిస్తారు. వీళ్ళరా ఉదయకాల వేళ మనం ఇతడు వేషధారి అనడానికి రుజువు ఏంటంటే తల మీద గుగ్గు పోసుకున్నవాడు, వస్త్రాలను చింపుకున్నవాడు. అంత మాత్రమే కాదు, అబద్ధం ఆడుతున్నాడు. వాస్తవానికి ఏమి రాయబడి ఉందంటే సౌలే తన కత్తి మీద పడి తను చనిపోయాడు. కానీ ఇతను ఏమంటున్నాడు, నేనే చంపివేశానంటాడు. ఇది అబద్ధం. రెండోది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావంటే నేను ఇశ్రాయేలు సైన్యముల నుంచి వస్తాడు. ఇశ్రాయేలు సైన్యములకి స్థానము లేదు, అవకాశం లేదు, చేర్చుకోదు. కానీ ఇతను ఏమంటున్నాడంటే నేను సైన్యముల నుంచి వస్తున్నాను. ఇది రెండవ అబద్ధం. వేషధారులు అబద్ధాన్ని ఆశ్రయిస్తారు, వేషధారులు అబద్ధాన్ని ఆశ్రయంగా చేసుకుంటారు. వేషధారులు ఎలాంటి వారంటే మనం చూస్తా ఉన్నాం, అబద్ధాన్ని ప్రేమించేవారు. అంత మాత్రమే కాదు, ఒక మాట చూద్దాం. ఇతడు చేసిన కార్యాలు ఏమంటే, అతను ఏమంటాడంటే వస్త్రం ఫస్ట్ చేయించుకున్నాడు. వస్త్రము దైవ గ్రంథంలో ఎప్పుడైనా ప్రవర్తన చూపిస్తుంది. వేషధారులకు సంఘములోకి వచ్చిన తర్వాత వారు లోకములో ఉన్న అంతే ఉంటారు, సంఘములో ఉన్న అంతే ఉంటారు. వారి ప్రవర్తన మారదు. వారి ప్రవర్తన, వేషధారుల యొక్క ప్రవర్తన ఎక్కడా మారదు. లోకములో అదే రీతిగా ఉంటారు, సంఘములో అదే రీతిగా ఉంటారు. వారు లోకములో ఒకప్పుడు ప్రభువుని ఎరగక ముందు ఎలా ఉంటారో ఇప్పుడు అలా ఉంటారు. వారు వస్త్రాలు మారవు.
వస్త్రాలను వీడు చింపుకున్నాడు. నటించిన వేషధారి కాబట్టి చింపుకున్నాడు. లోకములో నుండి సంఘములోకి వచ్చిన తర్వాత విశ్వాసు వలె నటించే వస్త్రాలు చింపుకున్నట్లు భౌతిక సంబంధమైన వస్త్రాలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలను ధరించుకున్నవారు కాదు. నేడు విశ్వాసులు పైకి వస్త్రాలు చింపుకున్న వారి వలె ఉంటారు, కానీ వారి అంతా పాత స్వభావమే. వేషధారులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు వస్త్రాన్ని మాత్రమేనా అంటే కాదు. రెండోది ఏం చేశాడు? తల మీద బుగ్గి ఎందుకు పోసుకుంటారు? ఎందుకు పోసుకుంటారు బుగ్గి? ఒక విషాదం వెంటాడినప్పుడు, ఒక ప్రమాదం వెంటాడినప్పుడు యెహోషువ వారి సైన్యము తల మీద మందసం ఎదుట ఉదయం మొదలుకొని మోకాళ్ళు ఉని సాయంత్రం వరకు తల మీద బుగ్గి పోసుకుంటూ ఉన్నారు. తలలో మోకరు ఉంచారు. హాయి బట్టల మీద ఓడిపోయి 33 మంది హతమైపోయిన తర్వాత, ఎందుకు ప్రభువా ఇలాగ జరిగింది? ఎందుకు మేము చిన్న పట్టణాన్ని జయించలేకపోయాం? ఎరుకోని జయించాం, కానీ హాయి ముందు ఓడిపోయాం ఎందుకని వారు మోకరిల్లి మందసం ఎదుట మోకరిల్లి వస్త్రాలను చింపుకొని బుగ్గి పోసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ వారు ఓటమిని ఎదుర్కొన్నారు, మరణాన్ని ఎదుర్కొన్నారు. మరణ సమయంలో, ఓటమి సమయంలో బూడిద నెత్తిని పోసుకుంటారు. ఒకటి. రెండవది, మనం ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక బెన్యామీయుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన వస్త్రాలను చింపుకొని నెత్తి మీద బుగ్గి పోసుకుంటూ వచ్చాడు. అక్కడ కూడా ఇశ్రాయేలు ఓడిపోయారు. 1000 మంది మరణించారు. మరణానికి గుర్తుగా మనం అక్కడ చూడగలం. మనం తర్వాత చూసినప్పుడు, యోగ గ్రంథంలో చూసినప్పుడు, తనకు కలిగిన పరీక్షను బట్టి, తనకు కలిగిన విషాదాన్ని బట్టి, తనకు కలిగిన శ్రమలను బట్టి, తనకు కలిగిన ఆ యొక్క మరణకరమైన రోగాన్ని బట్టి యోబు తన నెత్తి మీద బూడిద పోసుకుని బూడిదలో కూర్చున్నవాడు. తర్వాత 2వ అధ్యాయం మీరు చదువుకోండి. బూడిదలో కూర్చుని ఉంటాడు. ఇలా బూడిద నెత్తి మీద ఎందుకు పోసుకుంటారంటే విషాదానికి గుర్తు, కన్నీటికి గుర్తు. విషాదంలో కన్నీటికి గుర్తు. నేడు విశ్వాసులు కళ్ళల్లో కన్నీరు లేదు, హృదయంలో కన్నీరు లేదు, వేదన లేదు. కారణం ఏంటంటే వేషధారులు. తన కుటుంబం నిమిత్తమై కన్నీరు కార్చేవారే, తన ఉద్యోగ నిమిత్తమై, వ్యాపార నిమిత్తమై, తన లాభదేయాల కొరకే కన్నీరు కార్చేవారే, కానీ ఆత్మల కొరకు కన్నీరు కార్చే విశ్వాసులు నేడు కరువైపోయారు. చాలా మంది వచ్చి కన్నీరు కార్చిన వారి వల్ల నటించి వెళ్ళిపోతున్న వేషధారులు ఎందరో. ఇతడు తల మీద బుగ్గి పోసుకున్నాడంటే వీటి వేషధారి. ఇతని శ్రమ లేదు, ఇతనికి అవమానం లేదు, ఇతనికి నింద లేదు. అతడు వెళ్ళాడు, ఆడ శవాలను కనబడ్డాయి. అక్కడ ఉన్న సౌలు యొక్క తల కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని దావీదు వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. ఇతడు వేషధారి. నువ్వెక్కడి నుంచి వచ్చావంటే నేను ఇశ్రాయేలు సైన్యములో నుండి వచ్చానన్నాడు. చాలాసార్లు లోకంలో నేను క్రిస్టియన్ అని అంటారు. చేసేవన్నీ శరీర సంబంధమైన కార్యాలే. ఓ వేషధారి. నేడు విశ్వాసులు చాలా మంది వేషధారులుగా కొనసాగుతున్న వారు ఎందరో, అబద్ధాన్ని ఆశ్రయిస్తున్న వారు ఎందరో. ఇలా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ అమాలేకీయుడు వేషధారి అనడానికి రుజువులు మనం చూస్తాము. ఇతడు సౌలును చంపలేదు, కానీ నేను చంపానన్నాడు. దాని రుజువులు మనం చూసాం. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయంలో 6వ వచనం మనం చూస్తే సౌలే తన ఆయుధం మీద పడి, కత్తి మీద పడి చనిపోయాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినప్పుడు సౌలు తన ఆయుధం కత్తి మీద పడి చనిపోయాడని మనం చూసాం. కానీ ఇతను ఏమంటాడంటే నేను ఈ అమాలేకీయుడు వేషధారి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే ఇలాంటి అమాలేకీయుల మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా? నమ్ముకు మారు మనసు పొందాములే అని చెప్పి వస్త్రాలను చింపుకొని అలాగే నటిస్తూ జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ ఆ దేవుని కొరకు కన్నీరు కారుస్తున్నాను, ఆత్మల కొరకు కన్నీరు కారుస్తున్నాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకే కన్నీరు కారుస్తున్నాను నటించి వెళ్ళిపోతున్నావా? నీ కన్నీరు ఎవరి కొరకు? నీవు కారుస్తున్న కన్నీరు దేని నిమిత్తమై? మనం భక్తులు అంటాడు దావీదు, తన కార్చిన కన్నీరు ఆయన కవిలలో దాచినవాడు, తన గుడిలో దాస్తూ ఉన్నవాడు. ప్రతి కన్నీటి బొట్టును ఆయన చూస్తున్న దేవుడు. పిల్లరా, వాని వలె వేషధారుల వలె మనం జీవించవద్దు. లోకములో ఉన్నను, సంఘములో ఉన్నను, దేవుని స్థలములో ఉన్నను, ఎక్కడ ఉన్నను మనము దేవుని పిల్లల వలె కొనసాగుదాం.
వేషధారుల వలె వీడి వలె ఆశ్రయించి నష్టపోవద్దు. వీడి వలె మనం కొనసాగి మన యొక్క భక్తి జీవితాన్ని పాడు చేసుకునవద్దు. ఎవరో దావీదు మెప్పు కోసం అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు. చాలాసార్లు దేవుని మెప్పు కోసం, సేవకుల మెప్పు కోసం, విశ్వాసుల మెప్పు కోసం అబద్ధాన్ని ఆశ్రయించేవారు. మన బంధువుల మెప్పు కోసం, లేకపోతే మన రాజకీయాల మెప్పు కోసం అబద్ధాన్ని ఆశ్రయించే వేషధారులు ఎంతో మంది ఉన్నారు. జాగ్రత్త, దాటి వెళదాం. ఒకటి, ఈ అమాలేకుడు ఎలాంటి వాడు? వేషధారి. రెండో మాటకు వెళ్ళిపోదాం. సమూయేలు రెండవ గ్రంథము 3వ వచనం. 2వ వచనం చదువు. 2వ వచనం. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకున్న ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చాడు. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగి, అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితినను. 4వ వచనం. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవేయగా, వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అని. ఇనుడి జరిగినంత చదువుతున్నాడు. జరిగిందంతే. అసలు ఏం జరిగిందో దావీదు కూడా తెలియదు. వినండి జాగ్రత్తగా. దావీదు కూడా ఆశ్చర్యం అడుగుతున్నాడు. ఏమని? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో, ఏం జరిగిందో చెప్పరా రాయ అన్నాడు. అసలు పోసగుచ్చినట్లు చదువుతున్నాడు. ఇతను ఎవరు పిలిచారు? అసలు యుద్ధంలో సైనికుడు కాదు. అసలు ఇతనికి ఆ అమాలేకునికి ఆ యుద్ధానికి సంబంధం లేదు. ఇతను ఎలా ప్రవేశించాడు అక్కడికి? ఇవన్నీ చెబుతా ఉన్నాడంటే రెండోది, ఇతడు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు? అది ప్రశ్న. ఎలా వెళ్ళి ఉంటాడు? ఎవరైనా అక్కడ పడిపోయిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? చాలా మంది పారిపోతున్నారు, కానీ దావీదు తెలియదు, ఇతరులకు తెలిసిందంట. అంటున్నాడు, చాలా మంది యుద్ధ రంగంలో నిలబడలేక పారిపోతున్నారు, చాలా మంది హతులయ్యారు, వారిలో సౌలు కుమారులు హతమయ్యారు, ఇదంతా నేను చూశాను అంటున్నాడు. అసలు వీడు అక్కడికి వెళ్ళడానికి ఏ అర్హత ఉంది, ఏ యోగ్యత ఉంది? అసలు వీడు ఎందుకు అనంటే, వీడు దొంగతనంగా ప్రవేశించిన వాడు. వీడు అసలు వీడికి ప్రవేశం లేదు, దొంగతనంగా ప్రవేశించిన వాడు. రెండవది, దొంగతనమైన అంటే ఇది ఎలాంటి మనస్తత్వం అంటే, ఎలాగ యుద్ధం జరుగుతుందన్న సంగతి వెరిగి ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, అక్కడ దావీదు అక్కడికి ఎప్పుడు రాడు కాబట్టి దావీదుకి సౌలుకి పడదు. వాడి మనసులో భావం, దావీదుకి సౌలు మీద ప్రేమ ఉంది, సౌలుకి దావీదు మీద ప్రేమ. అంతేగాని దావీదు ఎన్నడూ సౌలుని శత్రువుగా భావించలా. ఈడేమనుకున్నాడు, అక్కడ ఏదో జరిగి ఉంటుంది, ఒకవేళ సౌలు చనిపోతే అతని కిరీటాన్ని, ఆ హస్తకంకణాన్ని తీసుకొని నేను దావీదు వద్ద పెడితే నాకేదో ప్రమోషన్ దొరికిందని ఆలోచన చేశాడు. వినండి, నేడు సంఘాలలోకి ఇలాంటి వారు ప్రవేశిస్తారు. దొంగతనం అంటే చాలా రహస్యంగా వీళ్ళ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను దాటి వెళ్తాను. రెండోది, దొంగతనంగా ప్రవేశించారు. ఇతని ప్రవేశం చనిపోయిన సౌలు సైనికుల వద్ద ప్రవేశం లేదు, కానీ ఇతను ప్రవేశించాడు. మొత్తాన్ని తెచ్చాడు, తల కిరీటాన్ని తెచ్చాడు, కంకణాన్ని తెచ్చాడు. వీడు ప్రవేశించబట్టే తెచ్చాడు. అయితే వినండి, దొంగతనంగా ప్రవేశించాడు అనడానికి రుజువులు ఏంటంటే, సైనికులు మాత్రమే అక్కడ ఉండాలి. సైనికుల్లో పారిపోయిన వారు వచ్చి ఇశ్రాయేలులోకి తెలియపరచాలి. కానీ వారందరికంటే ఎవరు ముందు వచ్చారు? అమాలేకుడి ముందు వచ్చారు. వినండి, నేడు సంఘాలలో కూడా ఇలాంటి దుర్బోధకులు ఉన్నారు. రహస్యంగా ప్రవేశిస్తారు, దొంగతనంగా ప్రవేశిస్తారు. ఎలాగూ అంటే, బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా మాకు తెలుసు, ఆ సేవకుడికి ఇవేం తెలియదు, ఈ సంఘస్థులకి ఏమి తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదు, దేవుని వద్ద నేను 40 రోజులు ఉపవాసం ఉండి నేను కనిపెట్టాను, దేవుని దగ్గర 160 రోజులు నేను ఉపవాసం ఉండి కనిపెట్టాను,
దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడు నాకు తెలియపరిచాడని ఆ దుర్బోధను వాళ్ళు ప్రకటించే వారు ఎంతో మంది ఉన్నారు. విశ్వాసులకి రహస్యంగా వెళతారు. విశ్వాసుల వీళ్ళకి రహస్యంగా వెళ్ళి ఆడ స్వస్థతలు ఉండవు, ఆడ అద్భుతాలు ఉండవు, ఆడ ఏ మేలు జరగవు, మా దగ్గరకు వస్తే మీకు అన్ని మేలు జరుగుతాయి. దొంగతనంగా ప్రవేశించే దుర్బోధకులు నేడు ఉన్నారు, జాగ్రత్త. అమాలేకీయుడు దొంగతనంగా అక్కడ ప్రవేశించి తన మేలు కొరకు, తన మెప్పు కొరకు, తన ఘనత కొరకు సౌలు యొక్క సైన్యంలోకి ప్రవేశించిన వాడు. నేడు కూడా స్థానిక సంఘాలలోకి దుర్బోధకులు ప్రవేశిస్తారు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దుర్బోధక లక్షణాలు ఎలా ఉంటాయి? ఒక 3 మాటలు జ్ఞాపకం చేసి మేము దాటి వెళతాం. చూడండి, యూదా రాసిన పత్రిక 12వ అధ్యాయం. వీరు ఎలాంటి వారు? దుర్బోధకులు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారు? చూడండి, యూదా రాసిన పత్రిక 12వ వచనం. యూదా పత్రిక 12వ వచనం తీసారా? చదువుదాం. వీరు అంటే దుర్బోధకులు నిర్భయంగా మీతో సుబోధనము చేయుచు తమను తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను కాయల రాలి ఫలము లేక 2 మార్లు చచ్చిన వేళ్లతో పల్లగింపబడిన చెట్టుగాను తన అవమానమును నురుగును ఎళ్ళగక్కున వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గం తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఏం అర్థం కలగదా? వాళ్ళ లక్షణాలు కొన్ని ఉంటాయని నేను జ్ఞాపకం చేస్తా. చూడండి, ఒకటి, వాళ్ళు ఎలాంటి వారంటే దొంగ సముద్రంలో చూడండి, అక్కడ రాయబడి ఉంది, నీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగాను. అంటే సముద్రములో దాగి ఉండే కొన్ని దొంగ మెట్టలు ఉంటాయి, మంచు పర్వతాలు ఉంటాయి. టైటానిక్ ఎందుకు కూలిపోయిందంట, ఎందుకు పేలిపోయి మునిగిపోయిందంట? టైటానిక్ షిప్ పెద్ద కొండ, మంచు కొండను గుద్ది అది పేలిపోయిందన్నమాట. అంతేగాని ఆ టైటానిక్ షిప్ కావాలని మునిగిపోలేదు, అది మంచు కొండను ఢీకొన్నది. అయితే వినండి, ఈ దుర్బోధకులు ఎలా ఉంటారంటే సముద్రము అంచమటి అలలో వస్తూ ఉంటాయి, కానీ సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత నిర్మలంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. దాని మధ్యలో భయంకరమైన కొండలు, మంచు కొండలు లోపల పేరుకుపోయి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే సడన్గా వీళ్ళు వెళ్తున్న సమయంలో అవి పైకి లేస్తాయి. పైకి లేచినప్పుడు ఢీకొన్నప్పుడు ప్రమాదం జరుగుతాయి. అంటే అవి చూడటానికి దూరంగా ఉండి చూసినప్పుడు అవి సమంగానే కొండల్లో కలిసే, ఆ సముద్రంలో కలిసే ఉంటాయి. కానీ అవి కొండ దగ్గరకు వెళ్ళిన తర్వాత పెద్ద కొండగా కనిపిస్తాయి. అంటే అవి దొంగ మెట్టలు అని రాయబడింది. చూడటానికి సేవకుల వలె, విశ్వాసుల వలె ఉంటారు, బాధ్యత కలిగిన వారు, భారం కలిగిన వారే ఉంటారు. కానీ వారి నిజ స్వరూపం వారితో ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది వారు ఎలాంటి వారు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు. దొంగ మెట్టలుగా ఉంటారు, జాగ్రత్త. రెండోది అక్కడ రాయబడి ఉంది ఎలా ఉంటారు. రెండోది ఎలాంటి స్వభావం కలిగిన వారంటే నీళ్లు లేని మేఘములు. ఒకటి దొంగ మెట్టలు. దొంగ మెట్టలు ఎక్కడ కనబడతాయి? సముద్రంలో కనబడతాయి, మంచు కొండలు, మంచు పర్వతాలు. అలాంటిగా సేవకులు, కొంత దుర్బోధకులు అలా కనబడతారు. రెండవది నీళ్లు లేని మేఘాలు. మేఘాలే కానీ ఏముండవు, నీళ్లు ఉండవు. సేవకులే కానీ ఏముండదు, వాక్యం ఉండదు. సేవకులే కానీ పరిశుద్ధత ఉండదు. సేవకులే కానీ ఆత్మ నడిపింపు ఉండదు. సేవకులే దేవుని యొక్క నడిపింపు ఉండదు. వాక్య సత్యాలేంటో తెలియదు, వాక్యం ఎరగని వారు, నీళ్లు లేని ఇలాంటి వారు నీళ్లు లేని మేము. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 14-15 వచ్చింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక వాళ్ళ గురించి రాయబడి ఉంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచ్చింది. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత, వంచన చేత, తప్పు మార్గముకి లాగు కుయిత్తుతోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడి వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ఈ మాట పట్టుకోండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎరుగుదము. అంటే
నీళ్ళు లేని మేఘాలేంటో, అంటే వాక్య సత్యం లేని సేవకులు ఎవరో, సంఘాలేంటో గుర్తించాలి. మనం అటు ఇటు కొట్టుకొని పోయిస్తున్న ఆ మాయోపాయాల చేత ప్రతి ఉపదేశము దేవునిదేనని భ్రమించవద్దు. వినండి చాలా జాగ్రత్తగా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా మనం చూస్తా ఉన్నాం. నీళ్లు లేని మేఘాలు ఉన్నాయి, జాగ్రత్త. దొంగ మెట్టలు ఉన్నాయి, జాగ్రత్త. యమాలేకీయుడు అలాంటి లక్షణాలు కలిగిన వాడే. మూడో మాట అక్కడ చూడండి. ఆ యూదా రాసిన పత్రిక, పెళ్ళగించబడిన చెట్టు. ఒక చెట్టు పెళ్ళగించబడిందంటే ఏమవుతుంది తెలుసా? అంటే ఏరులతో సహా పెళ్ళగించబడింది. ఒక చెట్టు కాయలు కాసాయి, ఏరులతో సహా పెళ్ళగించబడింది. ఏమవుతుంది? కాయలు రాలిపోతాయి, గింజలు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్టు ఎండిపోతుంది. కానీ ఈ సేవకులకి, ఈ బోధకులకు, ఈ అమాలేకి లాంటి స్వభావం కలిగిన వారికి అది చిగురిస్తుంది అన్న సంగతి వారికి అర్థం కాదు. విశ్వాసం అంటే ఏంటంటే విశ్వాసం లేని వారు 2 మార్లు పెళ్ళగించబడిన చెట్టు ఇది. అంటే విశ్వాసం గురించి ప్రకటిస్తారు కానీ, విశ్వాసం గురించి బోధిస్తారు కానీ వారు మాత్రం విశ్వాసం ఉంచరు. అర్థమవుతుందా? విశ్వాసము లేని సేవకులు, విశ్వాసము లేని దుర్బోధకులు. మూడవది, విశ్వాసులని చెప్పుకుంటారు కానీ అలాంటి లక్షణాలు కలిగిన వారు. 4వ మాట చూడండి, అక్కడే ఉంటుంది యూదా రాసిన పత్రికలోనే. ఒకటి దొంగ మెట్టలుగా ఉంటారు, 2 నీళ్లు లేని మేఘాలు, 3 పెళ్ళగించబడిన చెట్టు, 4వది అక్కడ ఉంది సముద్ర తరంగము వలె. సముద్రపు తరంగాలు ఏం చేస్తాయి? ఇప్పుడు గమనించారా? ఊవెత్తులు లేచి పడతా ఉంటాయి, పెద్ద ధ్వని చేస్తాయి, శబ్దం కూడా వస్తుంది. అక్కడ చల్లటి గాలి వస్తుంది, ధ్వని వస్తుంది, చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. సముద్ర తరంగాలు లేచిలా పడుతున్నప్పుడు చాలా ఉత్సాహంగా, ఆనందకరంగా ఉంటాయి. విషయం ఏంటంటే ఈ సముద్ర తరంగాలు లోపల ఉన్న చెత్తనంతా ఏం చేస్తుంది? బయటికి తెస్తుంది. అది గమనించరు. అంటే ఇలా వాక్య సత్యాలను, వాక్య విలువలను ఏదో చెప్తున్నట్లుగా ఉంటారు కానీ వారి దగ్గరకు వెళితే, వారి జీవితాలను తొంగి చూస్తే వారి జీవితంలో అంతా నురుగే. ఏముంటుంది? నేను ఎవరినదు అంటానికి కాదు కానీ దైవ గ్రంథంలో రాయబడింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. అక్కడ రాయబడింది సముద్రపు నురుగని. చూస్తారా మాట? నేను అనలేదు ఆ మాట, మీరు గమనించండి. 13వ వచనంలో తమ అవమానమును నురుగును వెళ్ళగక్కువారై అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబ వ్యవస్థలు చాలా పతనమై ఉంటాయి. పైకి మాత్రం సేవకుడు సంచి తగిలించుకొని తిరుగుతూ ఉంటాడు. భార్యలతో సంబంధం ఉండదు, తన భార్యతో, తన బిడ్డలతో సంబంధం ఉండదు, కుటుంబ వ్యవస్థే ఉండదు. తను మాత్రము అందరూ అవమానపడతారు. అయ్యో ఇతర భార్యలు, ఇతర పిల్లలను పట్టించుకోవడం అంటారు. కానీ ఇతను మాత్రం సముద్ర తరంగము వలె, ప్రచండమైన తరంగము వలె ఉంటాడు. దుర్బోధకులను గమనించండి. ఇగో ఇలాంటి అమాలేకీయులను గమనించండి. అబద్ధికుడైన అమాలేకీయుడు, దుర్బోధకులు ఉన్నారు, అది రహస్యంగా ప్రవేశిస్తారు. సముద్రములో దొంగ మెట్టల వలె ఉంటారు, జాగ్రత్త. నీళ్లు లేని మేఘముల వలె ఉంటారు, జాగ్రత్త. సముద్ర తరంగం వలె ఉంటారు, జాగ్రత్త. పెళ్ళగించబడిన చెట్టు వలె 2 బార్లు పెళ్ళగించబడి విశ్వాసం లేని సేవకులు ఉంటారు, జాగ్రత్త. 4వ మాట కాదు, 5వ మాట ఇంకొక మాట అక్కడే రాయబడిన మాట జ్ఞాపకం చేసి నేను దాటి వెళతాను. ఇంకొకటి ఉంది అక్కడ చూడండి. చూస్తా, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మీరు ఎప్పుడైనా తోక చుక్కలు గమనించారా? తోక చుక్కలు నాకేం తెలుసు. తోక చుక్కలు అంటే తోక ఉంటాయి అనుకున్నారు. అవి ఒక కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి, వాటి కక్షలో ఉంటాయి. తిరుగుతున్న సమయంలో అవి రాలి భూమి మీద పడినప్పుడు చాలా ప్రమాదం. నేను చెప్పిన అబద్ధం అయితే ప్రకటన గమనించండి ఒకసారి. ప్రకటన మీరు అక్కడ రండి, మీకు అర్థమైంది. ఇదేంటి ఇట్లా మాట? ప్రకటన 10వ అధ్యాయం 8వ అధ్యాయం కండి. నేను చెప్పిన అర్థం కదా, అక్కడ మీకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 9, 10, 11 వచ్చింది, చదువుతారా? 8వ అధ్యాయం ప్రకటన గ్రంథము 10, 11 వచ్చింది. ఈ చుక్కలు ఏం చేస్తాయో చూడండి. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె నుండి మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీదను
నీటి బుగ్గల మీదను పడిను. ఆ నక్షత్రము మాచిపత్రి అని పేరు. అందువల్ల నీళ్లలో 3వ భాగం మాచిపత్రి ఆయనను. నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చింది. ఆయనండి ఎప్పుడైతే అది పడింది, ఇది 2వ రాకడలో శ్రమల కాలం జరిగేది. కానీ మనం అన్వయింపు కోసం ఇది వాస్తవానికి శ్రమల కాలంలో జరిగేది, ఇది ఇప్పుడు కాదు. కానీ నేను ఈ మాట ఒక మాట మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఏమంటే ఆ మనుషులు అనేకులు చచ్చిరి. ఎందుకు? ఆ నక్షత్రము పడటం ద్వారా చనిపోయారు. అంటే కొంతమంది తోక చుక్కలు ఒక కక్షలో ప్రవేశించాలి, ఉండాలి, పరిభ్రమించాలి. ఆ కక్షను వీడినప్పుడు, అవి పడ్డప్పుడు మరణం ఉంటుంది, నాశనం అవుతాయి. అలాగే ఒక స్థానిక సంఘములో విశ్వాసులు ఒక స్థానిక సంఘములో కొనసాగుతూ ఉండాలి. ఎప్పుడైతే ఇటు అటు ఇటు తిరుగుతారో అప్పుడు స్థానిక సంఘానికి చేరినప్పుడు అది ప్రమాదం. అర్థం కదా? ఒక స్థానిక సంఘములో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అక్కడే కొనసాగాలి. ఒకవేళ ఇటు కొన్ని రోజులు, అటు కొన్ని రోజులు, ఇటు కొన్ని రోజులు తిరుగుతూ ఉంటే వాళ్ళు మరలా తిరిగి స్థానిక సంఘానికి చేరినప్పుడు అది ప్రమాదం. స్థానిక సంఘంలో ఉన్నవారు అంటే ఆత్మీయంగా మరణించే ప్రమాదం ఇది. ఎలాగో అంటే అక్కడ కొన్ని నేర్చుకొని వస్తాడు, ఇక్కడ కొన్ని నేర్చుకొని వస్తాడు, ఇక్కడ కొన్ని నేర్చుకొని వస్తాడు. ఇవన్నీ సంఘంలో చేయాలని ఒత్తిడి పెడతాడు, ఎందుకంటే నువ్వు మరలా వెళ్ళిపోతా అంటాడు. అర్థమవుతుందా? ఇలాంటి సమయంలో ఇలాంటి తోక చుక్కల వారు ఉంటారు. జాగ్రత్త. సేవకులు ఆ సంఘానికి కొన్ని రోజుల 3 ఏళ్ళు ఆ సంఘంలో ఉంటాడు, ఒక 3 ఏళ్ళు ఇంకో సంఘానికి వెళ్తాడు, సిఎస్ఐకి వెళ్తాడు, ఆర్సీఎంకి వెళ్తాడు, బెరదరానికి వెళ్తాడు, ఫిబ్రవరికి వెళ్తాడు, చివరికి వచ్చి ఇదే సత్యం అంటాడు. ఇలాంటి తోక చుక్కలు ఉంటాయి. విశ్వాసులు చనిపోయే ప్రమాదం ఉంది. ఏమనయ్యా అంటారా? నేను దాటి వెళుతున్నాను. 1 దొంగ మెట్టలుగా ఉంటారు. 2 నీళ్లు లేని మేఘాలుగా ఉంటారు. 3 సముద్ర తరంగము వలె ఉంటారు. 4 పెళ్ళగించబడిన చెట్టు వలె ఉంటారు. 5 తోక చుక్క వలె ఉంటారు. అర్థమైంది? దాటి వెళ్దాం. ఇతడు దొంగతనముగా ప్రవేశించిన వాడు. దొంగతనముగా దుర్బోధకులు ప్రవేశిస్తారు. చాలా జాగ్రత్తగా మనం కొనసాగాలి. ఏది సత్యమో ఏది అసత్యమో మనం ఎరిగి ఉండాలి. దాటి వెళదాం. 3వ మాటకి చెప్పి నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట, ఇతడు వేషధారి. ఎవరు? అమాలేకుడు అంటావులే, భలే చెప్పావు, అమాలేకుడు. మనం పెళ్ళిళ్ళప్పుడు తెలిసిద్ది మన ప్రతాపం, ఎవరైనా చనిపోతే తెలిసిద్ది మన ప్రతాపం, ఏదైనా ఫంక్షన్లు అప్పుడు తెలిసిద్ది మన ప్రతాపం. ఇప్పుడు అమాలేకుడిని సింపుల్గా కొట్టగాల్సి మాకు ఆయన అమాలేకుడిని విసిరేసావు, కానీ చాలా సింపుల్ ఎదుటి మీద నేరాన్ని మొత్తం. కానీ మనదగాస్తే కొబ్బరికాయలు కొట్టాలంటే కొట్టాల్సిందే, దండం పెట్టుకోవాలి. చచ్చిపోయిన శవాలకు దండం పెట్టమంటే, సాంబ్రాణి కడ్డీ వెలిగించాలంటే, బట్టలు వేసుకోవాలి అంటే, ఇంకా ఇవన్నీ చేయాల్సినవే. మరి పైకి ఏమంటాం? అమాలేకుడు వేషధారంట. సంఘంలోకి వచ్చేమో రొట్టె విరిచి ఆరాధన చేసే మనమేమో వేషధారులు కాదు ప్రభా, నేను కరెక్ట్గా ఉన్నానంటావు. ఇప్పుడు ఈ అమాలేకుడిని మాత్రం తల మీద ఒడ్డు పోసుకొని వస్త్రాలు తిప్పుకొని వచ్చిన ఈయన్ని మాత్రం ఏమన్నా సులువుగా వాణ్ణి వేషధారన్నావు. వాళ్ళు వీళ్ళు కాదు, మనమే వేషధారులం. భార్య ముందు ఒక రకంగా, భర్త ముందు ఒక రకంగా, సంఘం ముందు ఒక రకంగా, సేవకుల ముందు ఒక రకంగా, పెద్దల ముందు ఒక రకంగా, లోకం ముందు ఒక రకంగా, నాయకుల ముందు ఒక రకంగా, అందరి ముందు ఒక రకంగా, దేవుని ముందు మాత్రం ఒక రకంగా. ఇలా ఆ వేషధారి, ఆ అమాలేకుడు ఎవరో కాదు, నీవు నేనే సరి చేసుకున్నాం. దొంగతనంగా ప్రవేశిస్తాం. ఈ అమాలేకుడు దొంగతనంగా ఎవరు? అబద్ధం చేసి, మోసం చేసి, పాపం చేసి మనం బహిరంగంగా ప్రవేశిస్తాం అనుకుంటున్నాం, కానీ హృదయ అంతరంగంలో దొంగతనంగానే మనం ప్రవేశిస్తున్నట్టు. హృదయ అంతరంగం మనకి ఒప్పుకోదు. మనం ఇలా చేశాము, అలా ఉన్నాము, అలా జీవించాము అని మనం వస్తూ ఉంటాం. రావడం మంచిదే, కానీ సరి చేసుకోవడం ఇంకా మంచిది. దొంగ మెట్టల వల్ల దుర్బోధకులు ఉన్నారు, గమనించండి. వారి లక్షణాలు 5 జ్ఞాపకం చేశాను. దాటి వెళదాం. 3వ మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, ప్రయత్నం చేస్తాను. 3వ మాట రండి, త్వరగా, సమయం లేదు. సమయంలో 2వ గ్రంథము
మొదటి అధ్యాయము 14-16 వచనం. 14-16 వచనం కలిసి ఉంటాయి మనం చదువు. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితిని నీవే చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనుక నీ ప్రాణముకు నీవే ఉత్తరవాదిని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నువ్వు పోయి వాడిని చంపమనగా అతను వాడిని కొట్టి చంపెను. ఇతను ఏం చదువుతున్నాడు? ధైర్యంగా అంటాడు, నేను సౌలుని చంపాను అంటాడు. మూడో మాట, ఇతడు ప్రమాదకారి. మూడో మాట ఏంటి? ప్రమాదకారి. దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపాను అనడం ఇది ప్రమాదకారి. అంత దైవ భయం కలిగిన దావీదే, యుద్ధ వీరుడైన దావీదే సౌలుని చంపలేదు. సౌలుని చంపడానికి ఎదుకాడిన వాడు వస్త్రపు చెంగును కోసే ఎంతగా పశ్చాత్తాపం. వస్త్రాన్ని చెంగును కోసాడు. వస్త్ర గొంతు కాదు కోసింది, కాలు కాదు, చేతులు కాదు. తన పై వస్త్రాన్ని చెంగు కోసి ఎంతగానో మదన పడిపోయాడు, దుఃఖించాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు. అయ్యో, యెహోవా చేత అభిషేకించిన వాని వస్త్రాన్ని నేను కోసివేశాని దావీదే అంత బాధపడితే ఈ అమాలేకుడు అంటాడు వచ్చి నేనే చంపేశా. వీడు ప్రమాదకారి, వేషధారి, అంత మాత్రమే కాదు అబద్ధికుడు, అంత మాత్రమే కాదు వీడు ప్రమాదకారి. ఎంతటి ప్రమాదకారి అంటే ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చేయని పనిని ఏం చేస్తున్నాడు? ఇతను చేసిన పని కాదు, వాస్తవానికి నేను చేయని పనిని చేశానని చెప్పుకుంటున్నవాడు. దావీదే చంపక వదిలేస్తే, ఆ దేవుని చేత అభిషేకించబడిన వాడని వదిలేస్తే ఇతను అంటాడు నేనే చంపానంటాడు. వినండి, శరీర సంబంధులు ఎప్పుడు ప్రమాదమే. జాగ్రత్తగా ఉంచండి. మనము దేవుని ఎరిగిన వారము, దేవుని నమ్మిన వారము, దేవుని గ్రంథాన్ని చదువుతున్న వారము, దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తున్న వారము, మనకి శరీర సంబంధులకి ఎప్పుడూ వ్యత్యాసం ఉండాలి. వారు ఎప్పుడు మనకి ప్రమాదకారులే. జాగ్రత్త అండి. ఈ ఒక్క వారం పోకపోతే ఏమైంది, ఈ ఒక్క ఆదివారం చెయ్యకపోతే ఏమైంది, ప్రార్థన కట్టకపోతే ఏమైంది, ఇయ్యకపోతే ఏమైంది, చెయ్యకపోతే ఏమైంది, నువ్వు బాగపోయినా ఏం కాదు. శరీర సంబంధుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎన్నిసార్లు పోతావు కదా, ఇన్ని రోజులు పోతావు కదా, ఏమైంది? చేయని పనిని వారు చెయ్యరు. శరీర సంబంధులు చెయ్యరు. ఆత్మ సంబంధులు చేసేవారు చెయ్యొద్దని చెప్తూ ఉంటారు. వాడు చెయ్యలేదు, కానీ వాడు ఏం చెప్తున్నాడు? నేను చేశానని చెప్తున్నాడు. ఇది ప్రమాదకరం. ఇలా మనం ఉంటున్న స్థలాలలో ఎలాంటి వారు ఉంటారు? జాగ్రత్త. చేయని కార్యాలను మనల్ని ఓడిపోయేలా చేస్తాడు. ఎప్పుడైతే మనం శరీర సంబంధమైన వారి మాట వింటామో మనం ఓడిపోతాం. సౌలును ఓడిపోయి అసలు వాస్తవానికి వీడు వచ్చి చెప్పటాన్ని బట్టి సౌలు ఏమయ్యాడు? వినండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. వీడు చెప్పిన దాన్ని బట్టి దావీదుకి ఏమర్థమైంది? అరే, సమయం అయిపోతుంది. సమయం అయిపోతే ముగిస్తా, బ్రాహ్మణ మళ్ళీ జ్ఞాపకం చేస్తా. ఇప్పుడు మనకు లేఖనాలు సమయాలు మొదటి గ్రంథం 31 అధ్యాయం ముందుకే దినవృత్తాంతాల గ్రంథం చదివినాం కాబట్టి సౌలుని వాడు చంపలేదని మనకు అర్థమైంది. కానీ దావీదుకి ఏమర్థమైంది? వీడే సౌలుని చంపాడు. అంటే సౌలు ఓడిపోవడానికి, మరణించడానికి కారణం ఎవడు అనుకున్నాడు? అమాలేకుడు. ఏనండి, శరీర సంబంధులు ఆత్మ సంబంధులను ఓడిపోయేలా చేస్తారు. దెలీలా సంసోను ఓడిపోయేలా చేసిందా లేదా? వినండి, ఇలాంటి శరీర సంబంధమైన వారు ఉంటారు. మన జీవితాలను, మన భక్తి జీవితాలను ఆదాము అవ్వలు ఓడిపోయేలా చేసింది ఎవరు? అపవాదే. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఓడిపోవడానికి కారణం ఏంటి? అవ్వ. సంసోను ఓడిపోవడానికి గల కారణం ఏంటి? దెలీలా.
ఇదిగో ఈ సౌలు ఓడిపోయాడని క్రియేట్ చేసింది ఎవరు? ఈ అమాలేకుడు. పిల్లరా, ఇది ప్రమాదకారులు. మనల్ని గెలవనివ్వకుండా, దేవుని పక్షాన నిలబడనివ్వకుండా అనుదినం 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 మనల్ని వెంటాడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళేం చేయాలి? అతడు వాని మీద పడి కొట్టి చంపాడు. కొట్టాలి, అవసరం కొట్టాలి. మన వాడిని చంపివేయాలంటే వీటన్నిటిని మనం విసర్జించాలి. ముగిస్తున్నాను. 1 నుంచి 16 వచనాలలో అమాలేకుడు ఏమయ్యాడు? హతమైపోయాడు. ఎలాంటి అమాలేకుడు? వేషధారి అయిన అమాలేకుడు. 2, అబద్ధికుడైన అమాలేకుడు, రహస్యంగా ప్రవేశించిన అమాలేకుడు. 3వది ఏ అమాలేకుడు? ప్రమాదకరమైన అమాలేకుడు. ఇలాంటి లక్షణాలు మనకున్నాయా? ఈ మధ్యాహ్న కాల వేళలో సరి చేసుకుందాం. వేషధారులుగా మిగిలివద్దు. రహస్యమైన జీవితాలు జీవించి రహస్యమైన ప్రవేశాలు, అబద్ధాన్ని ఆశ్రయించవద్దు. మరో మాట, ప్రమాదకరంగా మనం జీవించవద్దు. ఎలాగూ వాటిని తీసివేస్తూ, చంపివేయడం అంటే వాటిని తీసివేసుకోవడమే. చంపివేయడం అంటే వాటిని తొలగించుకోవడమే. వాటిని తొలగించుకోవడం మన వల్ల కాదు, కానీ దేవుని మీద ఆధారపడి వాటిని తొలగించుకుంటాం. మన బలహీనులమే. ఏ విషయాన్ని మనం జయించలేము, కానీ బలవంతులైన ప్రభు వద్దకు వచ్చి ఆ లోపాలన్నింటినీ సరిచేసుకొని దేవుని కొరకు దేవుని మహిమ కొరకు మనం జీవించి మన యాత్ర ముగించాలని దేవుని పేరిట మేము జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.